ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో నిన్న బిల్ గేట్స్ వచ్చారు. వాళ్ళేమో ఇంకా ఇంకా ఏఐని ఇంకా వాడుకుంటున్నాం, ఏఐ యూనివర్సిటీ తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నిన్న బాబు గారు మాట్లాడారు, సీఎం గారు. బాబు గారు మాట్లాడింది, బాబు గారు డెవలప్ చేస్తాననేది తప్పులేదు. బాబు గారు ఇప్పుడు కూడా డెవలప్ చేయాలనే ప్రయత్నం చేస్తాడు. డెవలప్ లేకపోతే ఈరోజు తెలంగాణ ఇంత డెవలప్ అవ్వదు. ఆయన ఆలోచన లేకపోతే ఈరోజు బిల్ గేట్స్ దగ్గరికి అప్పుడే వెళ్ళాడు. ఆయన ఆలోచన లేకపోతే బిల్ క్లింటన్ తీసుకురారు. ఆయన ఆలోచనలన్నీ కూడా ఒక ప్రజలకు మంచి చేయాలని ఒక ప్రయత్నం. కానీ ప్రజల ఓపిక ఎంత దాకా ఉంది? మనకున్న 5 సంవత్సరాల టైంలో ఈ 5 సంవత్సరాలు మనం ఏమి చేయగలుగుతాం? ఎంత డిఎస్సి ఇచ్చాం, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని పరిశ్రమల్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని స్టూడియోలు కట్టాం, మన చేతిలో ఉన్న సినిమా ఇండస్ట్రీ వచ్చిందా, మన చేతిలో ఉన్న టూరిజం పెరిగిందా, మన దగ్గర మనం ఇదేది గూగుల్ పెరిగిందా, ఇవన్నీ కూడా ఊహాగానాల్లో ఉండిపోయి 2వ సంవత్సరంకి వచ్చాం. ఇంకా 3 సంవత్సరాలు మనకుంద టైం. ఈ 3 సంవత్సరాల్లో మన అమరావతి పూర్తి చేయగలమా, పోలవరం పూర్తి చేయగలమా, విశాఖపట్నం డెవలప్ చేయగలమా, విశాఖపట్నం స్టూడియోలు డెవలప్ చేయగలమా? అంటే మన చేతిలో ఉన్న ఇండస్ట్రీనే తెచ్చుకోలేకపోతున్నాం. మన చేతిలో ఉన్న ఇండస్ట్రీని తెచ్చుకోలేకపోతున్నాం. మన చేతిలో ఉన్న ఇండస్ట్రీని తెచ్చుకుంటే టూరిజం డెవలప్ అవుతే 1 లక్ష మందికో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. ఉద్యోగాలు ఇవ్వగలిగితే అక్కడ మన టోటల్గా వ్యాపారస్తులు కొన్ని లక్షల మంది వ్యాపారస్తులు, స్ట్రీట్ వ్యాపారస్తులు బతుకుతారు. స్ట్రీట్ వ్యాపారస్తులు అందరూ కూడా టూరిజం పెరుగుతుంటే వ్యాపారస్తులు పెరుగుతారు, జనాలు పెరుగుతాయి. టూరిజం బాగుంది అంటే ఎప్పుడు కూడా అక్కడ అభివృద్ధి చెందుతుంది. ఆ ఇల్లులు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి. మనం ఇవన్నీ కూడా బాబు గారు ఆలోచిస్తున్నారు. లోకేష్ గారు వచ్చి విద్య కోసం ఆలోచిస్తున్నాడు. కనుక పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన అటవీ శాఖ సంపద కోసం ఆలోచిస్తున్నాడు. కానీ ఇవన్నీ కూడా కింద క్యాడరు జీర్ణించుకుంటుందా, కింద క్యాడర్ జనాల్లో తీసుకెళ్తుందా, కింద క్యాడర్ జనాలకు చెప్పగలుగుతుందా, కింద క్యాడర్ ఎమ్మెల్యేలు ఎంపీ క్యాడర్లో ఎవరైనా చేయగలుగుతున్నారా? లేదు అనుకుంటే ఇల్లులు తగలెట్టడానికి, కొట్టడానికి, తన్నటానికి, రోడ్డు మీద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసి బేబస్సం చేయడానికి మీరు పనికి వస్తున్నారా? వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ కష్టం ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళు కష్టపడుతున్నారు. ఎక్కడికి వెళ్తుంది? మీరు గొడవ పెడుతున్నారు. మీరు గొడవ పెడితే ఒక పరిశ్రమ బయటికి వెళ్తుంది. మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తే పరిశ్రమ బయటికి వెళ్తుంది. ఒక్కసారి ఆలోచించాలి. ఇవన్నీ మనం ఎన్ని పునాదులు వేసాం, ఎన్ని పరిశ్రమలు కట్టాం, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. వైసీపీ వాళ్ళని మీరు కొడతారు, మీకు ఆలోచిస్తే మిమ్మల్ని కొడతారు. ఇవన్నీ వీరి మీద కేసు పెట్టుకుంటారు, వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు జైలుకి వెళ్ళాలి, మీ ఇద్దరు కొట్టుకుంటూ వెళ్తే అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? మీరు కొట్టుకుంటే అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? ఈ 2 సంవత్సరాల్లో మనకి ఏ అభివృద్ధి జరిగింది? 2014 నుంచి ఎన్ని పరిశ్రమలు మనం కట్టాం, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాం? అది జగన్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ రెండింటిలో. మనం ఈరోజు మనం ఏమంటున్నాం? గంజాయి బ్యాచ్ని తరివికూడదు అంటున్నాం. మనం ఎక్కడ పెడుతున్నాం? ఇక్కడ మన దగ్గర ఉన్న కొంతమంది వాళ్ళు తాగి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయి. దీనివల్ల మానాలు పోతున్నాయి. దాన్ని మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? అనిత గారిని అడుగుతున్నాను నేను ఈ విషయాలు. ఇలాంటివన్నీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఈరోజు కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు మనకు వైసీపీ మీద రెచ్చిపోయినా వాళ్ళు రేపు వస్తారు. ఇప్పుడు నేను ఇంకో చిన్న మాట అంటాను, అసలు యాక్చువల్గా అనొద్దు మాట. ఇప్పుడు ఆర్పి గారు నిన్న మాట అన్నాడు, తప్పది. 100% తప్పు. సారీ చెప్పిన తప్పది, అది 100% తప్పు. ఆయనకి ఏమంటే దేవుడు ఆ రోజు అంటే ఆయన చాలా బాగా చక్కటి మంచి లీడరు, పిసిసి అధ్యక్షుడిగా, ఈజ్ మినిస్టర్గా, నాకు మా పక్క కాబట్టి చాలా మంచి వ్యక్తి. ఈజ్ సీనియర్ లీడర్ ఆఫ్ ది కాంగ్రెస్లో ఉన్నాడు, వైసీపీలో ఉన్నాడు, అశోక్ గజపతిరాజు గారితో టీడీపీలో ఉన్న సమజోడిగా నడిపాడే తప్ప, రాష్ట్రాలను నడిపాడే తప్ప ఏ రోజు కూడా అశోక్ గజపతిరాజు గారి కానీ వాళ్ళకి కానీ ఏ రోజు చిన్న డిస్ప్యూట్స్ లేవు. అలాంటి వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో 2013లో అనుకోకుండా ఆయనకి స్ట్రోక్ వచ్చింది. ఆ కేర్ హాస్పిటల్లో అప్పుడు స్ట్రోక్ రావడం తర్వాత అది కొంచెం ఈ పక్కకి వెళ్ళవలసి వచ్చింది. అది దేవుడి దేవల్ల ఆయన అదృష్టం కొలిది బతికాడు, చక్కగా హ్యాపీగా అయిపోయింది. దాన్ని దేవుడిచ్చిన దాన్ని మనం ఎక్కిరించకూడదు, తప్పది. అది మన ఆ మాట అది ఎక్కిరించడం వల్ల పార్టీకి దెబ్బ. ఈరోజు అందరూ బాధపడుతున్నారు, పార్టీలకు అతీతంగా బాధపడుతున్నారు, కులాలకు అతీతంగా బాధపడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి బాధ కదా, దెబ్బ కాదా? లోకేష్ గారికి దెబ్బ కాదా? ఎందుకంటే ఆయన మనిషి, నాట్ ఓన్లీ కార్యకర్త, ఈజ్ ద ఫోక్స్ పర్సన్ టీడీపీ.
ఈజ్ అ ఫోక్స్ పర్సన్. ఆయన టీడీపీకి ప్రతిదీ కూడా ఏ ఒక్కటి వచ్చినా ప్రోగ్రామింగ్ ఆయన మాట్లాడతాడు. కనుక 100% తప్పదు. దాన్ని ఖండించవలసిన బాధ్యత లోకేష్ గారి మీద ఉంది, ఖండించవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, ఖండించవలసిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు గారి మీద. ఎందుకంటే పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతుంటాడు ఆయన. కనుక తప్పది. ఎందుకంటే నేను ఎవరైనా అలాంటిది మనం క్షమించకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారైనా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, చంద్రబాబు నాయుడు గారి మీదైనా ఎవరి మీదైనా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, తప్పది. కనుక అది పూర్తిగా అది పార్టీకి దెబ్బ. ఇలా కొంత చేస్తున్న తప్పులు పార్టీకి నష్టం వస్తుంది. రేపు ఓట్లు అడిగే సమయానికి వచ్చేటప్పటికి మనం వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఇప్పుడు 164 సీట్లు మనకి ఇచ్చారంటే వాళ్ళు తప్పు చేశారని. మన 2029లో ఓట్లు రావాలి అంటే మనం కరెక్ట్గా పాలన చేస్తేనే కదా, మనం కరెక్ట్గా మాట్లాడితేనే కదా. ఈరోజు ఒక ఎమ్మెల్యే ఉదాహరణకి జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, వాళ్ళ అనుచరులు ప్రసాద్ గార్డెన్స్ అని 36వ వార్డు. ఓకే, వాళ్ళు బెల్ట్ షాపులు ఏదో రన్ చేస్తున్నారని మా మేనల్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అది టార్గెట్ పెట్టుకున్నారు. పండగ సంబరాలు జరుగుతున్న సమయంలో ఒక 70 మంది ఇంటికి వెళ్ళిపోయి రాత్రి 11:30కి బీభత్సం సృష్టించారు. వీడియోలు అన్నీ ఉన్నాయి. బీభత్సం అంటే అలాగే కాదు, ఆ పిల్లలు కూడా చోట చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమైనా జరిగితే చనిపోయేవారు. ప్రాణం లేడీస్ అని చూడలేదు, అసభ్యకరంగా ప్రవర్తించారు తాగేసి. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పాపం. ఎంఎస్సీ చేసుకుని దెబ్బ తగిలితే పోలీస్ స్టేషన్కి వెళ్తే రేపు రమ్మన్నారు, తర్వాత ఎల్లుండి రండి అన్నారు. కాంప్రమైజ్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే గారు అనుచరులు కాబట్టి మేము కేసు పెట్టాం. అంటే ఈ లాండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో ఉంది? ఆ సీఏని ఎమ్మెల్యే వేసాడు కాబట్టి ఎమ్మెల్యే గారు బాసా? వాళ్ళకి సీఏ గారికి ఎవరైనా బాస్ ఉంటారు? ఏసీపీ ఉండాలి, లేకపోతే డీసీపీ ఉండాలి, లేకపోతే సిపి గారు ఉండాలి. కానీ ఆ సీఏ గారికి ఎవరు బాసు? ఎమ్మెల్యే బాస్. ఎమ్మెల్యే గారు అనుచరులు కాబట్టి కేసు నాట్ రిజిస్టర్డ్. ఎక్కడికి వెళ్తుంది మంది? ఏమవుతుంది? ఇవన్నీ నేను ఆంధ్రప్రదేశ్ లాండ్ ఆర్డర్ కోసం నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే అది చూస్తే నాకే ఆశ్చర్యపోయా. 70 మంది వెళ్ళిపోతే మాకు అంటే వాళ్ళకి ఎందుకు వెళ్ళారని ధైర్యంగా, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే మంచి చెయ్యి. పవన్ కళ్యాణ్ గారు రేపు ఏం చెప్తారు సమాధానం? లేకపోతే రేపు జనసేనకి ఏం సమాధానం చెప్పగలుగుతున్నాం? ఏ సంకేతం ఇవ్వగలుగుతున్నాం? మనం గంజా బ్యాచ్ని తరుము కొడదామంటాం, తాగుబోతుల్ని బెల్ట్ షాపుల్ని తీసివేయాలంటాం. మరి ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఇంటికి వెళ్ళి శుభ్రంగా కొడుతుంటే ఏంటి? అది కక్ష కట్టుకొని సంబరాల్లో ఒక అటాక్. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇస్ ద గవర్నమెంట్ రాంగ్ రూట్లో వెళ్తుంది. అంబటి రాంబాబు గారు ఇల్లు తగలెట్టడానికి నేనేం వ్యతిరేకం గాను, మొత్తం చంపివచ్చు మాధవి గారు. కానీ మనకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, చట్టం ఉంది కదా, లా ఉంది కదా, రాజ్యాంగం లోబడి మన చట్టం లాబడి మనం అందరూ మినిస్టర్లమే కదా. అక్కడ హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు కదా. ఆవేశం ఉండవచ్చు కార్యకర్తలకి, ఆవేశం వస్తుంది కార్యకర్తలకి, చంపేయాలని కోపం వస్తుంది. కానీ అక్కడ లాండ్ ఆర్డర్ కూడా మనం కంట్రోల్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేలేండి, లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది. చట్టం చేతిలోకి తీసుకోకూడదన్న ఒక ఆలోచన ఉంది, లా ప్రకారం మనం చెయ్యాలన్న ఆలోచన ఉంది. మీరు రాంబాబు గారిని అరెస్ట్ చేశారు, జైలుకు పంపారు, ఈజ్ ద రైట్. కానీ ఇల్లు తగలెట్టడం అనేది నాట్ రైట్. ఎందుకంటే రిలీజ్ అయ్యారు, బెయిల్ వచ్చింది అంబటి రాంబాబు. ఓకే, థ్యాంక్ యూ. అలా నేనేమంటున్నానంటే మాధవి గారు ఈజ్ ద కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే. ఆమె ప్రమాణ స్వీకారం ఏమేమి చేశారు? రాజ్యాంగబద్ధంగా నేను ఎప్పుడు కూడా రాజ్యాంగం లోబడే ఉంటాను అన్నారు. తగలెట్టడం లోబడి ఉంటారా? ఇంట్లో భార్య పిల్లలు ఎవరో ఉన్నారో చనిపోతే? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మన చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చా, మన రాజ్యాంగం ఏం చెప్తుంది, లా ఏం చెప్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది సీరియస్గా సుప్రీంకోర్టు కూడా తీసుకోవాలా, హైకోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలా. ఇలాంటివి తీసుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి పదం పక్కతే అంధకారం పడుతుంది, అంధకారంకి వెళ్తుంది. కనుక దయచేసి ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గా తీసుకోవాలి. నేను అదే చెప్పాను, ఈజ్ కంప్లైంట్ అండ్ పార్టీ ఆఫీస్. ఇమీడియట్లీ ఎవరైతే అలా వచ్చారో 70 మంది కార్యకర్తలు అయితే ఇమీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇమీడియట్ పార్టీని సస్పెండ్ చేయకపోతే, ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయకపోతే రేపు ఉదయాన్ని మనం ఏం సంకేతం ఇవ్వబోతున్నాం? అవతల కాసి ఇప్పుడు మా పిల్లలు కూడా టీడీపీయే, అదేం వైసీపీ కాదు.
టీడీపీ వాళ్ళని రాత్రి 11:30కి వెళ్ళి కొడితే వైసీపీ వాళ్ళని ఏ రాత్రి అర్ధరాత్రి కొడతారా? ఇది కరెక్ట్ కాదు అంటాను. ఇది ధోరణి కాదు. వాళ్ళు తప్పు చేస్తే కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఉంది. ఓకే, కొట్టిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్సీ ఇచ్చి కంప్లైంట్ ఇవ్వమని తీసుకోమంటే పోలీస్ స్టేషన్ ఈ రోజు దాకా ఎఫ్ఐఆర్ చేయలే. ఎమ్మెల్యే గారు అనుచరులు కాబట్టి ఎమ్మెల్యే గారు చెయ్యొద్దు అన్నారు. ఎందుకంటే నేను కూడా ఎల్లుండి వెళ్తున్నా, ఎందుకంటే 20వ తారీఖు దాకా బందోబస్తు ఉంది. నేవీ రాష్ట్రపతి గారు వచ్చారు. ఓకే, అందుకని 21st వెళ్తున్నా. 21st వెళ్ళి నేను డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కూర్చుంటా. కానీ ఈజ్ ద కరెక్టా అని అడుగుతున్నా. మేము సపోర్ట్ చేసిన టీడీపీ వాళ్ళనే తీసుకెళ్ళి శుభ్రం కుక్కని బాధిని బాధితే రేపు జనసేన వాళ్ళు బాధితే జనసేన వాళ్ళు మీరు కొట్టుకొని రేపు పిల్లలకు కానీ అక్కడ ఏమైనా జరిగితే ఎవరు దానికి సమాధానం? ఇది పాలన అంటారా అని అడుగుతున్నా నేను. ఇది లాండ్ ఆర్డర్ కంట్రోల్ అంటారా అని అడుగుతున్నా నేను. మనం ఎక్కడైనా తప్పు జరగవచ్చు, ఆవేశాలు వస్తప్పుడు కంట్రోల్ ఈజ్ లాండ్ ఆర్డర్. నాట్ ఓన్లీ ఈజ్ ఎమ్మెల్యే లాండ్ ఆర్డర్, కంట్రోల్ ఈజ్ ఐపీఎస్ ఈజ్ లాండ్ ఆర్డర్. అది మనం తెలుసుకోగలగాలి. రాజ్యాంగం నాకు చదువు రాకపోవచ్చు, రాజ్యాంగం కోసం తెలుసు, లా కోసమో తెలుసు, చట్టం కోసమో తెలుసు. నేను మాట్లాడేటప్పుడు ఎప్పుడు తప్పు మాట్లాడను. అందుకే చెప్తాను, ఎదుటి వాళ్ళు ఏ పార్టీ వారైనా మనం గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి, పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు కరుడు కట్టిన వైసీపీ వాదిని నేను. కానీ ఆ అరెస్ట్ కరెక్ట్ కాదు, మీరు చేస్తున్న అరాచకం కరెక్ట్ కాదు అనేది బయటకు వచ్చి నేను సపోర్ట్ చేశాను తప్ప నాకేదో పదవుల కోసం స్వార్థం కోసం చేయలేదు. ఈరోజు కూడా నాకు నాట్ ఇంట్రెస్టెడ్ ఇస్ పోస్ట్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి చూడండి. మీ కార్యకర్తలకే మీరు సపోర్ట్ చేసుకోలేకపోతే, మీ కార్యకర్తలనే మీరు కాపాడుకోలేకపోతే, మీ కార్యకర్తలనే మీరు మొత్తం ఇంట్లో కొడుతూ ఉంటే ఎలా జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? దాన్ని ఎమ్మెల్యే ఖండించకపోగా ఎమ్మెల్యే వచ్చి అక్కడ కేసు పెట్టొద్దంటే పోలీసులు కేసు ఆపడం ఏంటి? దాన్ని నేను క్లియర్ కట్గా నేను మొత్తం టోటల్గా అన్ని ప్రూఫ్స్తో మాట్లాడుతున్నా. ప్రూఫ్స్ లేకుండా నేనేదో మాట్లాడట్లేదు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు అని దాన్ని అన్నింటి ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాను. కనుక నేను ఎదుగే దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి. లోకేష్ గారు టీడీపీ కార్యకర్తను కాపాడుకోలేకపోతే బాధే, జనసేన కార్యకర్తలు తాగేసి ఇష్టం వచ్చినట్టు ఒక బెల్ట్ షాపుల కోసం గొడవ టార్గెట్ చేసి గొడవ ఇంటికి వెళ్ళి ఇంట్లో మొత్తం అందరినీ రోడ్డుకి ఈడ్చి కొట్టడం అనేది తప్పే. మనం రేపు ఏం చెప్తాం ప్రజలకు అని అడుగుతున్నా. ఓటు అడగడానికి వెళ్ళేటప్పుడు ప్రజలకు ఏం చెప్తాం అంటే వాళ్ళ ఓటు మాకొద్దు, వీళ్ళ ఓటు మాకొద్దు, మేము 29 దాకా గెలిచాం కాబట్టి ఐ డోంట్ కేర్ అంటే ఎవరు ఏం చేయలేం. వాళ్ళ ఎలక్షన్ వచ్చిన దాకా అనుభవించాల్సిందే. ఇక ఇప్పుడు అక్కడి నుంచి ఎవరు కావాలో పెట్టబడ సర్దుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలా? పెట్టుబడిదారులు ఎవరు ఉండరండి. పెట్టుబడిదారులు అందరూ పోతారు. ఎందుకంటే దొరికిన వాళ్ళందరూ కొడతాను, లోన్ వేసేస్తానంటే ఏమవుతుంది? ఇది ఒక్కసారి ఆలోచించండి లోకేష్ గారు, ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు, ఆలోచించండి. ఎందుకంటే బాధతో చెప్తున్నాను. ఇది జనాల్లోనే భయంతో ఉన్నారు. ఎందుకంటే ఏం జరుగుతుందో ఏ సమయాన్ని, ఎవరినేమంటే ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు రేపొద్దు నన్ను కొడతారో తెలియదు, లేకపోతే నన్ను తీసుకెళ్ళి లోన్ వేసేస్తారో తెలియదు. ఎందుకంటే చట్టం లా కూడా అవన్నీ సుమోటోగా హైకోర్టు తీసుకోవాలి, సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకోవాలి. లేకపోతే 100% రాజ్యాంగం లోబడి కాదు, రాజ్యాంగం దాటి వెళ్తుంది. కనుక రాజ్యాంగం లోబడి చట్టం చేతుల్లోకి తీసుకోవటం కానీ లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అనేది ఒక్కసారి మనం కనిపెట్టి చేయాలి తప్ప దయచేసి ఒక్కసారి ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందని ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. లేకపోతే ఎవరి మీద కోపంతోనో లేకపోతే ఎవరి మీద నేను ఫ్రెండ్షిప్తోనో చెప్పట్లేదు. కనుక ఇదంతా కూడా ఒక్కసారి ఈజ్ వెరిఫై చేసి ఇది తప్ప రైటా చూసుకోండి. నిజంగా నేను తప్పు మాట్లాడితే ఐఎమ్ కేస్ ఫైల్డ్, నా మీద కేసు ఫైల్ చేయండి. నేను తప్పుగా మీకు సమాచారం ఇస్తే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.